Good morning to students. Today we will discuss about motion in a straight line లో 4 marks weightage లో ఈ రోజు చెప్పే టాపిక్ 4 marks కి పబ్లిక్ ఎగ్జామ్ డెఫినెట్ గా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. సో ఇది 4 marks ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. సో ఏ కార్ ట్రావెల్స్ ది ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ a speed of 10 km per hour, the second third at 20 km per hour and the last third at 60 km per hour. What is its mean speed over the entire distance? So mean speed is nothing but average speed. So mean speed is nothing but average speed. So average speed formula, total distance by total time. First we have to take a distance. Yes, this distance will be divided into 3 parts. So here first part is there and second part and third part. So first third of a distance అంటాం. సో డిస్టెన్స్ అంటే మనకి ఏమి ఎస్, ఫస్ట్ థర్డ్ అంటున్నాడు కాబట్టి ఎస్ బై 3. సో సెకండ్ థర్డ్ కాబట్టి ఎస్ బై 3, థర్డ్ కాబట్టి లాస్ట్ థర్డ్ కాబట్టి ఎస్ బై 3. సో ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్. ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 10 కిలోమీటర్ పర్ అవర్. సెకండ్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 20 కిలోమీటర్ పర్ అవర్. లాస్ట్ థర్డ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 60 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్. సో ఎంత టైం టేకెన్ T1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్ T2. సో టైం టేకెన్ T3. సో యావరేజ్ స్పీడ్. సో టోటల్ డిస్టెన్స్ ఈస్ S, టోటల్ టైం T1 ప్లస్ T2 ప్లస్ T3. ఈక్వేషన్ 1. సో T1 time is nothing but distance by speed. So distance by speed. So time taken T1 అంటున్నావు అంటే ఈ డిస్టెన్స్ ఎంత S by 3. సో S by 3. సో స్పీడ్ ఎంత 10 km per hour. ఈక్వేషన్ 2. నెక్స్ట్ T2. సో T2 అంటే ఈ డిస్టెన్స్ కదా. సో T2 టైం ఫార్ములా ఏం మనకి డిస్టెన్స్ బై స్పీడ్. సో S డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే S by 3. సో స్పీడ్ అంటే ఎంత 20. సో ఈక్వేషన్ మనకి 3. నెక్స్ట్ టైం T3. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఏమి S by 3. S by 3. స్పీడ్ ఎంత 60. ఈక్వేషన్ 4. సో ఇక్కడ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో నౌ ఈక్వేషన్ 2 and 3 and 4 substitute in equation 1. So average speed is equal to S by T1, S by 3 by 10, S by 3 by 20, S by 3 by 60. So S కామన్ టర్మ్ ఇక్కడ ఏముంది S by 3 ప్లస్ S by 3 ప్లస్ S by 3. S by 3 కామన్ తీయండి. సో S by 3 కామన్ తీస్తే 1 by 10 ప్లస్ 1 by 20 ప్లస్ 1 by 60. సో ఇయర్ S క్యాన్సల్ చేసేస్తున్నాం. సో రిమైనింగ్ టర్మ్ 1. SS క్యాన్సల్ చేస్తే 3 నంబర్ విల్ గోస్ టు న్యూమరేటర్. సో 3 by 1 by 10 plus 1 by 20 plus 1 by 60. So LCM. So 10 కి 20 కి 60 కి LCM చేస్తే 10 తో 10 1, 10 2 10 6. నెక్స్ట్ 2 తో చేయండి 2 1 2 1 2 3. సో ఇప్పుడు LCM is equal to 3 1 3, 3 1 3, 3 2 6, 6 10 60. 3 by so 10 20 60 LCM anta 60. 10 6 60. 6 10 3 60. So 3
నెక్స్ట్ వచ్చేసి 1. సో 3/6 ప్లస్ 3 ప్లస్ 1 10/60. సో యావరేజ్ స్పీడ్, సో మనకి యావరేజ్ స్పీడ్ 3 డివైడింగ్ 10/60 వచ్చింది. సో ఇక్కడ 10/16 ఎలా రాయొచ్చు అంటే 60/10 రాయొచ్చు. సో ఇక్కడ 0 క్యాన్సల్ చేస్తే 3 into 6. సో 3 into 6 ఎంత? 18. సో 18 km/h. సో మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 18 km/h. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.